హలో, ఐఎమ్ డాక్టర్ బండ్ల మణిది, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, బండ్ల హాస్పిటల్స్, పిడుగురాళ్ళ. ఈసీజీలో గుండెపోటు వచ్చిందా రాలేదా, అసలు ఉందా లేదా అనేది మనకు అర్థం అవుతుంది. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అనేది మనకి క్లారిటీ వస్తుంది. వేగం పెరగటానికి కానీ తగ్గటానికి కానీ ఏంటి కారణం అనేది కొన్ని కారణాల వరకు మనం ఈసీజీలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎకో అనేది గుండె పనితనం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గుండెలో ఉండే కవాటాలు ఏదైనా సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం పడుతుంది. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందా లేకపోతే ఇంతకు ముందు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఎకో చేసినంత మాత్రాన మీకు హార్ట్ బ్లాకేజెస్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలియడం కష్టం. అంటే ఎకో వల్ల మాత్రమే తెలియదు. ఇప్పుడు ఈసీజీని ఎకోని రెండింటిని కలిపి రైట్ వెంట్రికల్ అయినా కానీ, పోస్టర్ వాల్ అయినా కానీ, యాంటీరియర్ వాల్ అయినా కానీ, ఏ వాల్ అయితే సరిగా ఆడట్లేదు అనే దాన్ని బట్టి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అనేది ఒక అంచనా మాత్రమే వేయగలుగుతారు. ఖచ్చితంగా మనకి బ్లాక్స్ ఉన్నవి లేనివి అని తెలియాలంటే కంపల్సరీగా యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాంజియోగ్రామ్ వల్ల మాత్రమే ప్రస్తుతానికి మనకి బ్లాక్స్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అనేది మాత్రం తెలుస్తుంది. ఈసీజీని ఎకోని రెండింటిని క్లబ్ చేసి క్లినికల్ గా సిమ్టమ్స్ చూసినప్పుడు ఏ వాల్ బట్టి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అనేది ఒక వైద్యుడు ఒక అంచనా మాత్రమే వేయగలుగుతారు. ఇప్పుడు కొత్తగా సిటీ కాల్షియం స్కోరింగ్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. కాల్షియం స్కోరింగ్ వల్ల కూడా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంతవరకు బ్లాకేజ్ ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. స్టే ఇన్ఫార్మ్, స్టే హెల్తీ.